నమస్తే. ఉపాధ్యాయ అర్హత పరీక్ష శిక్షణలో భాగంగా మనం శిశు వికాసం, మనోవిజ్ఞాన శాస్త్రపరమైనటువంటి అంశాల్లో మూర్తిమత్వానికి సంబంధించినటువంటి విషయాలను నేర్చుకుంటూ ఉన్నాం. మూర్తిమత్వ సిద్ధాంతాలను గురించి, మూర్తిమత్వ నిర్ధారణ కోసం ఉపయోగించే పరీక్షా విధానాలను గురించి తెలుసుకున్నాం. ఒక వ్యక్తి సమర్థవంతమైన మూర్తిమత్వంతో ఉన్నాడు అని అంటే అతడు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యవంతుడుగా ఉన్నాడు అని భావించవచ్చు అని మనోవిజ్ఞాన శాస్త్రం తెలియజేస్తోంది. కాబట్టి ఒక వ్యక్తి తనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను, తన నైపుణ్యాలను, అనుభూతులను, అభిరుచులను, వైఖరులను అన్నింటినీ సమర్థవంతంగా వినియోగించుకుంటూ తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలతో సర్దుబాటు చేసుకుంటూ జీవనయాత్ర గడపగలిగినటువంటి సామర్థ్యాన్ని మనం మానసిక ఆరోగ్యము అంటాం. మానసికంగా ఆరోగ్యవంతుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఆలోచన ధోరణులు, పనులు అన్నీ కూడా ధనాత్మకంగా, సమాజ ఆమోదయోగ్యంగా ఉంటాయి. అంచేత మానసిక ఆరోగ్యంగా పిల్లలను తీర్చిదిద్దాలి అని అంటే వారికి శారీరక శిక్షణతో పాటు మానసిక శిక్షణ కూడా పాఠశాలల్లో ఇవ్వాల్సిన అవసరం ఉంది అని ఈ విభాగంలో మనం తెలుసుకుంటాం. కాబట్టి తన సామర్థ్యాలను, శక్తియుక్తులను, నైపుణ్యాలను ఫలవంతంగా వినియోగించుకుంటూ ఒత్తిడి లేకుండా సవాళ్లను ఎదుర్కొంటూ సమాజ నిర్మాణంలో పాల్గొనడానికి చేసే ప్రయత్నంగా మనం మానసిక ఆరోగ్యాన్ని చూస్తాం. అంటే మానసిక ఆరోగ్యవంతుడు ఎలా ఉంటాడని చూసినప్పుడు మంచి సానుకూల దృక్పథం కలిగి తన జీవిత అవసరాలను తీర్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఎలాంటి సవాళ్ళు ఎదురైనా కూడా సానుకూల దృక్పథంగా ఉంటాడనమాట. అంచేత సత్ఫలితాలను సాధించడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. అయితే మానసిక ఆరోగ్యం గురించి రకరకాల మనోవైజ్ఞానికుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో పరీక్ష దృష్ట్యా చూద్దాం. తనలో ఉన్నటువంటి సహజ శక్తులను ఉపయోగించుకుంటూ సంతృప్తిగా జీవించడాన్ని మానసిక ఆరోగ్యం అనవచ్చు అని చెప్పాడు స్టెర్న్ అన్న మనోవైజ్ఞానికుడు. అంటే ఒక్కొక్క వ్యక్తిలోనూ కొన్ని సహజ సామర్థ్యాలు ఉంటాయి, కొన్ని నైపుణ్యాలు ఉంటాయి. వాటి మేరకు కాంక్షా స్థాయిని ఏర్పరచుకుని పనిచేసినట్లయితే సంతృప్తిగా జీవించడానికి వీలవుతుంది అన్నది ఈ నిర్వచనం యొక్క ఉద్దేశం. అలాగే తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలని స్పష్టంగా పరిశీలించుకుని చురుకుగా అవగాహన చేసుకోవడం ద్వారా సర్దుబాటు చేసుకోగలిగిన సామర్థ్యాన్ని మానసిక ఆరోగ్యం అనవచ్చు అంటారు జహోదా మనోవైజ్ఞానికులు. అంటే పరిసరాలన్నింటినీ అర్థం చేసుకోవడం, చుట్టుపక్కల ఉన్నటువంటి వనరులు ఏమిటి, చుట్టుపక్కల ఉన్నటువంటి మానవ వనరులు ఏంటి, ఇతర ఆర్థికపరమైన వనరులు ఏంటి, సౌకర్యాలు ఏమిటి, ఇవన్నీ అర్థం చేసుకుని తన అవసరాలకు వినియోగించుకుని సుఖంగా జీవించడానికి చేసే ప్రయత్నంలాగా మానసిక ఆరోగ్యాన్ని తెలియజేస్తున్నాడు జహోదా. అలాగే బెర్నార్డ్ మనోవైజ్ఞానికులు ఏమంటున్నారంటే ప్రతిరోజు మనకి నిత్య జీవితంలో రకరకాలైనటువంటి పరిస్థితులు, సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి. వీటన్నిటినీ అధిగమించడానికి కావలసినటువంటి మానసిక శక్తిని మనం మానసిక ఆరోగ్యం అనవచ్చు అంటున్నారు. కాబట్టి పరిస్థితులను, సవాళ్లను ఎదుర్కోగలిగిన శక్తే మానసిక ఆరోగ్యము అన్నది బెర్నార్డ్ యొక్క ఉద్దేశం. కాబట్టి ఎగ్జామ్ దృష్ట్యా ఈ 3 నిర్వచనాలని జాగ్రత్తగా చూడాలి. మానసిక ఆరోగ్యము అనంటే చుట్టూ ఉన్న పరిసరాలతో సర్దుబాటు చేసుకుంటూ సానుకూల దృక్పథం కలిగి జీవించే వ్యక్తిత్వము అని మనం సమగ్రంగా అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి మానసిక ఆరోగ్యం అన్నటువంటి అంశాన్ని కొంచెం విస్తృత కోణంలో చూసినప్పుడు సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రవేశపెట్టినటువంటి మనోవిశ్లేషణ విధానంలో మానసిక ఆరోగ్యం మానసిక అనారోగ్యానికి దారితీసినటువంటి పరిస్థితులప్పుడు ఏం చేయాలి అన్నది తెలుస్తుంది. ఎందుకు మానసిక పరమైనటువంటి అనారోగ్యాలు కలుగుతాయి అంటే సర్దుబాటు స్వభావం లేకపోవడం, సామర్థ్యాలకు మించి కోరికలు ఉండడము, తరువాత ధనాత్మక దృక్పథం బదులుగా రుణాత్మకమైనటువంటి ఆలోచనలు చేయడం, ఇలాంటివన్నీ మానసిక అనారోగ్యానికి కారణాలు అవుతాయి. ఇలాంటి మానసిక అనారోగ్యాలకు పూర్వకాలంలో చాలా దారుణమైనటువంటి శిక్షలు ఉండేవి. వాళ్ళని మనం పిచ్చివాళ్ళు అంటున్నాం. రోడ్ల మీద తిరిగే రకరకాల మనుషులు కనిపిస్తారు. ఇలాంటి వాళ్ళకి మానసిక అనారోగ్యాలు ఉంటాయి. ఈ అనారోగ్యాల్లో చాలా క్రూరమైనటువంటి శిక్షణలు ఉండేవి. ఇప్పటికి కూడా మనం కొన్ని ప్రాంతాల్లో పిచ్చిపట్టినటువంటి వాళ్ళని వాళ్ళు దైవ ప్రదేశాల్లో ఉంటూ ఉంటారు. అక్కడ వాళ్ళని చాలా శారీరకంగా బాధ పెట్టేటువంటి ప్రయత్నాలు కనిపిస్తూ ఉంటాయి.
వీటన్నిటి గురించి గమనించినటువంటి పీనల్ అన్న మనోవైజ్ఞానికుడు మానసిక చికిత్సా విధానంలో మానవతావాదం ఉండాలి అని చెప్పన్నాడు. అంటే వారు కూడా మనుషులే, మానసికమైనటువంటి అశాంతి వలన అలాంటి స్థితికి చేరారు అన్నది ఇక్కడ ఉద్దేశం. అయితే ఇక్కడ పరీక్షలో కొన్ని ముఖ్యమైన అంశాలను మనం దృష్టిలో ఉంచుకోవాలి. మానసిక ఆరోగ్యము అన్న చాలా అవసరం. అక్రాస్ ద కంట్రీ, అక్రాస్ ద వరల్డ్ అందరికీ కూడా హెల్త్ అండ్ వెల్ బీయింగ్ అంటాం. ఆరోగ్యం ఉండాలి, శ్రేయస్సు ఉండాలి. మానసికంగా ఆరోగ్యం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇది ఒక పెద్ద ఉద్యమంలాగా తీసుకొచ్చిన వాళ్ళలో ముఖ్యుడు క్లిఫోర్డ్ బీర్స్ అన్నమాట. WHO కూడా మానసిక ఆరోగ్యం యొక్క ప్రాధాన్యతని తెలియజేసింది. అంచేత మానసిక ఆరోగ్యము అన్నది ప్రతి దేశంలోనూ తప్పనిసరిగా పౌరుల సౌకర్యార్థం ఏర్పాటు చేయాల్సిన కార్యక్రమంగా కూడా ప్రకటిస్తూ ఉన్నారు. అయితే క్లిఫర్డ్ బీర్స్ రాసినటువంటి గ్రంథం పేరు ద మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్. ఈ మనసు ఎలా ఉంటుంది, దానిలో ఏమేమి అంశాలు ఉంటాయి, మానసిక అనారోగ్యం ఎందుకు కలుగుతుంది అన్న క్లిఫర్డ్ బీర్స్ పరిశోధనల ద్వారా ప్రపంచమంతా కూడా మానసిక ఆరోగ్యాన్ని ప్రత్యేకంగా చూస్తున్నారు. మానసికంగా అనారోగ్యం కలగడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏముంటాయి, ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చేయాలన్న విషయాల్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే మొట్టమొదటి అంశము ధనాత్మక అంశం. అంటే మానసిక ఆరోగ్యంగా ఉండడానికి కావలసిన పరిస్థితులను ఏర్పాటు చేయడం, అంటే తన సామర్థ్యాలను తాను గుర్తించుకునేటువంటి పరిస్థితుల్లో ఉంచడము, సామర్థ్యానికి అనుకూలమైనటువంటి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవడము, తర్వాత అన్ని విషయాల పట్ల సుహృద్భావ ధోరణితో పాజిటివ్ యాటిట్యూడ్ని పెంపొందించడం, ఇలాంటివి మనకి ధనాత్మక అంశాలు అంటాం. మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి కావలసిన పరిస్థితులను ఏర్పాటు చేయడం. రెండవది ఏంటంటే నిరోధించే అంశం. మానసిక అనారోగ్యానికి గురి కాకుండా నిరోధించడానికి ప్రయత్నం చేయడం అన్నమాట. అయితే ఏ ఏ కారణాలు మానసిక అనారోగ్యానికి కారణమవుతాయో వాటి నుంచి మనిషిని దూరంగా ఉంచినప్పుడు నిరోధించడానికి సాధ్యమవుతుంది. ఇలాంటి కారణాలను రెండు రకాలుగా చెప్తారు. ఒకటి ప్రోత్సహించే కారకాలు అంటారు. అంటే మానసిక అనారోగ్యానికి ప్రోత్సాహాన్ని కలిగిస్తాయన్నమాట. అవేంటంటే అభద్రతాభావం, ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది. ఒక కొత్త ప్రదేశంలోనో, ఎవరు తెలియని మనుషులు ఉన్న చోట్ల, లేదా సరైనటువంటి సౌకర్యాలు లేని చోట్ల జీవించాల్సి వచ్చినప్పుడు ఒక అభద్రతా భావం కనిపిస్తుంది. అలాగే న్యూనత, తనలో సామర్థ్యాలు తక్కువగా ఉన్నాయనుకుంటూ తనను చూసి ఇతరులు ఏమనుకుంటూ ఉన్నారు, తను ఎప్పుడు నిరంతరం ఫెయిల్ అవుతూ ఉన్నాను, ఇలాంటి రకాల న్యూనతా భావాల వలన శారీరకంగా అందంగా లేను, నాకు మంచి ఉద్యోగం లేదు, ఇలాంటివన్నీ కూడా వ్యక్తిలో మానసిక అనారోగ్యానికి దారితీసేటువంటి అంశాలు అవుతాయి. అవే కాకుండా మరికొన్ని ఉంటాయన్నమాట. వీటిని ప్రోగు చేసే కారకాలు అని అంటారు. అంటే ఎగదోయడం అంటాం అన్నమాట. అంటే మానసిక అనారోగ్యాన్ని ఇంకొంచెం ఎక్కువగా చేస్తాయి. ఉదాహరణకి మనం బాగా ఇష్టపడే ప్రేమించే వ్యక్తిని కోల్పోయాం అనుకోండి, అతను మరణించాడు అనుకుందాం. అలాంటి సందర్భాల్లో తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురవడం వల్ల మానసిక అనారోగ్యం కలుగుతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల నుంచి మనిషిని ముందుకు తీసుకుపోవడం అవసరం అన్నది నిరోధించే అంశంగా మాట్లాడతాం. ఇంకా మూడవది, ఒకవేళ మానసిక అనారోగ్యానికి గురైన తర్వాత చికిత్స చేయడం. తప్పనిసరిగా అతనికి మానసిక పరమైనటువంటి చికిత్స సైక్రియాటిస్ట్ దగ్గర ఇప్పించాలి. అయితే దానికన్నా ముఖ్యం ఏమిటి అని అంటే అసలు మానసిక అనారోగ్యం కలగకుండా చూడడం అన్నది చాలా ఇంపార్టెంట్. అయితే మానసిక అనారోగ్యం అన్నటువంటి భావన మనం పాఠశాల స్థాయిలో చూసినప్పుడు, పాఠశాలలో ఎక్స్ట్రీమ్ ఎండ్స్లోకి వెళ్ళిపోయినటువంటి మానసిక అనారోగ్యం ఉండదు, కానీ మానసిక అనారోగ్యానికి గురయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఉపాధ్యాయుడు అనుసరిస్తున్నటువంటి బోధనా విధానాలు, కాఠిన్యంతో కఠినంగా ఉండేటువంటి సిలబస్, ఇతర స్నేహ సంబంధాలు లేనటువంటి పాఠశాల వాతావరణం, సరిగా గాలి వెలుతురు లేని తరగతి గదులు, విశ్రాంతి తీసుకోవడానికి లేకపోతే ఆడుకోవడానికి అనుకూలంగా లేనటువంటి పాఠశాల కార్యక్రమ ప్రణాళిక, ఇలాంటివన్నీ కూడా పిల్లల్లో మానసిక అనారోగ్యానికి కారణాలవుతాయి. అంతేకాకుండా సిలబస్లో ఉన్నటువంటి కాఠిన్యత, పరీక్షల ఒత్తిడి, మార్కులు తెచ్చుకోలేకపోవడంలో ఉన్నటువంటి ఇబ్బందులు, తోటివారు గేలి చేయడం, ఇలాంటివి కూడా పిల్లల్లో మానసిక అనారోగ్యానికి కారణమవుతాయి. అంచేత ఉపాధ్యాయులు ఇవన్నీ గమనించుకుని పిల్లలకి మానసిక అనారోగ్యం కలగకుండా సరైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఒక్కొక్కసారి మానసిక అనారోగ్యాలు కొన్ని అపవ్యవస్థల రూపంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. పట్టించుకోలేదనుకోండి, అవి
నాడీ రుగ్మతలకు దారితీయచ్చు, లేకపోతే మనోవిక్షిప్త రుగ్మతలకు కూడా దారితీయచ్చు. ఇవి రెండు పరీక్ష దృష్ట్యా ముఖ్యమైన పదాలు. నాడీ సంబంధమైనటువంటి వ్యాధులు కూడా మానసిక అనారోగ్యానికి కారణమవుతాయి. అలాగే ఈ వ్యాధులు వచ్చిన వాళ్ళలో మనోవిక్షిప్త రుగ్మతలు వస్తాయి, తద్వారా దాన్ని మానసిక అనారోగ్యం అని గుర్తించవచ్చు. ఇలాంటి వాటిలో రెండు రకాల వ్యాధులు మనకు కనిపిస్తున్నాయి. ఒకదాన్ని సైకస్థేనియా అంటాం. సైకస్థేనియా అంటే అర్ధరహితమైన పనులను అదే పనిగా చేయడం. పాపం మానసిక అనారోగ్యం వచ్చినటువంటి వాళ్ళు ఒక దగ్గర కూర్చుంటారు, ఒకటే పనిని మళ్ళా చేస్తూ ఉంటారు. ఏడవడం, ఉన్నట్టుండి నవ్వడం, ఇలాంటివన్నీ మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అలాగే స్కిజోఫ్రెనియా అంటాం. స్కిజోఫ్రెనియా అంటే చాలా ఇష్టమైనటువంటి వ్యక్తిని కోల్పోయినప్పుడు, తట్టుకోలేనటువంటి బాధ కలిగినప్పుడు మనసు చిన్నాభిన్నం అయిపోతుంది. అలా చిన్నాభిన్నం అయిపోయినప్పుడు మానసిక అనారోగ్యం కలుగుతుంది. ఉదాహరణకు ఒక పిల్లవాడు 10వ తరగతిలో రాష్ట్ర స్థాయిలో ర్యాంక్ తెచ్చుకోగలడు అని చెప్పి అనుకుంటూ ఉన్నారు అందరూ. అటు పాఠశాల, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ఊర్లో వాళ్ళందరూ కూడా అతని మీద హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ అతనికి ఆ స్థాయి రాలేదు. అంచేత ఆ సందర్భంలో పిల్లవాడు మానసికంగా చాలా కృంగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దీనిని నివారించడం అన్నది చాలా అవసరం. కాబట్టి మానసిక ఆరోగ్యవంతులు ఉన్నప్పుడు మాత్రమే సమాజం అభివృద్ధి చెందుతుంది అని జాన్ డ్యూయీ లాంటి మనోవైజ్ఞానికులు కూడా చెప్పారనమాట. అయితే ఇక్కడ మానసిక అనారోగ్యాన్ని నుంచి ఆరోగ్యం వైపుకి మారాలి అని అంటే ప్రతి వ్యక్తిలోనూ ఉండవలసినటువంటి లక్షణం సర్దుబాటు. అడ్జస్ట్మెంట్ అని అన్నది చాలా ఇంపార్టెంట్. మానవ జీవితాలందరిలో కూడా సర్దుబాటు ఆజన్మాంతము జరిగే ప్రక్రియ. అంటే పుట్టుక నుంచి చివరి వరకు ఉండేటువంటి అంశాన్ని సర్దుబాటుగా చెప్తూ ఉంటారు. ఇది గతంలో కూడా పరీక్షలో అడిగిన అంశం. ఈ క్రింది వానలో జీవితాంతం కొనసాగే ప్రక్రియ అని అన్నారు. వాటిలో సర్దుబాటు సరైన సమాధానం అన్నమాట. పరిసరాలు తనకు అనుకూలంగా లేవనుకోండి, అలా అనుకూలంగా లేనప్పుడు ఏం చేయాలి? ఒకవేళ అనుకూలంగా లేవు అని అనుకుంటే తద్వారా మానసిక అనారోగ్యం కలుగుతుంది. కాబట్టి వ్యక్తే తాను పరిసరాలకు అనుకూలంగా మారిపోయాడు అనుకోండి, అప్పుడు సర్దుబాటు చేసుకున్నాడు అంటాం. అంటే ఉదాహరణకి ఒక రాష్ట్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆహార పదార్థాలు, భోజన విధానాలు తాను ఉన్నటువంటి ప్రదేశానికి వ్యతిరేకంగా ఉన్నాయనుకుందాం. అప్పుడు వ్యక్తి ఏం చేయాలి? ఆ పరిసరాలకు సర్దుబాటు కావడం ఇబ్బందిగా ఉందనుకున్నప్పుడు తానే వాటికి అలవాటు పడే ప్రయత్నం చేయాలనుకుంటే దానిని సర్దుబాటు అంటాం. అలాగే తనకు పరిసరాలకు మధ్య ఒక సానుకూల సంబంధాన్ని ఏర్పరచుకోవడం అన్నాడు గేట్స్ మరియు జెర్సీల్డ్ అనే మనోవైజ్ఞానికులు. అంటే వ్యక్తికి పరిసరాలకు మధ్యన ఎప్పుడూ కూడా ఒక సంఘర్షణాత్మక వాతావరణం ఉంటుంది. ఆ సంఘర్షణాత్మక వాతావరణాన్ని సానుకూలంగా మార్చుకునేటువంటి శక్తిని సర్దుబాటు అనవచ్చు అని చెప్తున్నారు. అట్లాగే జీవి అవసరాలకు పరిస్థితులకు మధ్య ఏర్పడేటువంటి సమతుల్య స్థితిని సర్దుబాటు అనాలి అన్నాడు సఫార్ అనేటువంటి మనోవైజ్ఞానికుడు. ఈ సఫార్ అనే మనోవైజ్ఞానికుని ప్రకారం ఒక సర్దుబాటు అన్నది ఒక సమతుల్య స్థితి అన్నమాట. అక్కడ జీవి చుట్టూ కొన్ని అవసరాలు ఉన్నాయి, అక్కడ కొన్ని పరిస్థితులు ఉన్నాయి. అయితే అన్ని అవసరాలు తీర్చడానికి పరిస్థితులు సహకరించట్లేదు. పరిస్థితుల్లో ఉన్నటువంటి అంశాలకు అనుకూలంగా మనిషి మారాలి. కాబట్టి రెండు అంశాల మధ్యన ఒక సమతుల్య స్థితిని ఏర్పాటు చేసుకుంటే దానిని సర్దుబాటు అంటారు. అయితే సర్దుబాటు గురించి డిక్షనరీ ఆఫ్ సైకాలజీ మరికొన్ని స్పష్టమైన నిర్వచనాలను చెప్పింది. అదేంటంటే ఆటంకాలను అధిగమించి జీవి చేసేటువంటి కృత్యాలలో వైవిధ్యము అని అన్నాడు. అంటే వ్యక్తి జీవితంలో ప్రతిరోజు కూడా చాలా రకాల సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి. పిల్లలు పాఠశాలలో వెళ్ళే సందర్భంలో సవాళ్ళు ఎదురవ్వచ్చు, పాఠ్యాంశాన్ని నేర్చుకునే సందర్భంలో సవాళ్ళు ఎదురవ్వచ్చు, ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి పనులను చేసే సందర్భంలో సవాళ్ళు ఎదురవ్వచ్చు. ఇలాంటి సవాళ్ళు ఎదురయ్యే సందర్భంలో పిల్లలు ఎన్ని వైవిధ్యభరితమైనటువంటి కృత్యాలను చేస్తారు, తద్వారా సర్దుబాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు తెలుసుకోగలిగితే దాన్ని మనం సర్దుబాటు అంటాం. అదేవిధంగా భౌతిక సాంఘిక పరిసరాల్లో ఉన్నటువంటి ఆటంకాలను అధిగమించి చేసేటువంటి కృత్యాలలో వైవిధ్యం. మన చుట్టూ ఉన్న ఫిజికల్ ఎన్వైరన్మెంట్ అండ్ సోషల్ ఎన్వైరన్మెంట్ అంటే భౌతికపరమైన ఎండ, వాన, చలి లాంటి అంశాలు కావచ్చు. అలాగే రకరకాల వ్యవస్థలు ఉన్నాయి మన చుట్టూరా, సామాజిక వ్యవస్థలు ఉన్నాయి. ఈ సామాజిక వ్యవస్థల్లో వచ్చేటువంటి వ్యత్యాసాలలో కూడా మనం సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సర్దుబాటు అని అన్నది మానసిక ఆరోగ్యానికి దారితీసేటువంటి ఒక ముఖ్యమైన ప్రక్రియగా మనం గమనించాలి. అదేవిధంగా
మనం ఇక్కడ మరో అంశాన్ని కూడా పరిశీలిద్దాం. దానిని ఆటంకాలు అంటాం. ఆటంకము అన్నది ఎదురైతేనే సర్దుబాటు అన్నటువంటి అవసరం వస్తుందన్నమాట. సాధారణంగా మనం నిత్య జీవితంలో చేసేటువంటి చాలా పనులలో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఈ ఆటంకాలను మనం 2 రకాలుగా చెప్తాం. ఒకటేమో వ్యక్తిగతమైనటువంటి ఆటంకాలు, రెండవది పరిసరపరమైనటువంటి ఆటంకాలు. వ్యక్తిగతము అంటే శరీరానికి సంబంధించినది, మనసుకు సంబంధించినది. అంచేత వీటిని శారీరక ఆటంకాలు, మానసిక ఆటంకాలుగా వర్గీకరిస్తారు. శారీరక ఆటంకాలు అంటే శరీర అవయవాల లోపం వలన, లేకపోతే శరీర అవయవాల్లో దృఢత్వం లేకపోవడం వలన ఎదురయ్యేటువంటి ఆటంకాలు. ఉదాహరణకి అంగవైకల్యం ఉందనుకోండి. అంగవైకల్యం కలిగినటువంటి వారు రన్నింగ్ రేస్ లాంటి వాటిలో కానీ, గబగబా పరిగెత్తి చేసేటువంటి పనులలో కానీ పాల్గొనలేకపోవచ్చు. లేదా చెయ్యి సరిగా లేని వాళ్ళు, దృష్టిలోపం ఉన్నటువంటి వాళ్ళు, ఇలా శారీరకమైనటువంటి వైకల్యాల వల్ల మనం కొన్ని రకాల ఆటంకాలని ఎదుర్కొంటాం. అలాగే మానసిక పరమైన ఆటంకాలు. కొంతమందికి ప్రజ్ఞ, ఐక్యూ అన్నాం కదా, ఇంటెలిజెంట్ కోషెంట్, అది తక్కువగా ఉండొచ్చు. సృజనాత్మక ఆలోచన సామర్థ్యం లేకపోవచ్చు. చురుకుగా స్పందించేటువంటి స్వభావం లేకపోవచ్చు. అలాగే తెలివితేటలు లేకపోవచ్చు. ఇలా లేకపోవడం వల్ల మానసిక ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. ఈ సందర్భంలో మనకి ప్రశ్నలు అప్లికేషన్ మోడల్లో వస్తాయి. ఒక చెయ్యలేని అంటే కుడి చేయి లేనటువంటి వ్యక్తి టెన్నిస్ ఆడాలనుకుంటున్నాడు. ఇతనికి కల ఆటంకము అంటారు. కుడి చేయి లేనటువంటి వ్యక్తి టెన్నిస్ ఆడాలనుకున్నప్పుడు అతనికి కలిగిన ఆటంకము శారీరక ఆటంకం. అలాగే మానసిక ఆటంకం. ఒక ప్రజ్ఞాలబ్ధి 20 కన్నా తక్కువ ఉండేటువంటి వాళ్ళు విషయాలను నేర్చుకోలేరు. ఇది మనకి మానసిక ఆటంకంగా కనిపిస్తుంది. అలాగే పరిసర సంబంధమైన ఆటంకాలు ఉంటాయి. వీటిల్లో కొన్ని ఫిజికల్ ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి. ఉదాహరణకి ఒక నదీ ప్రాంతంలో నది దాటి వెళ్ళాలి, కాలువ దాటి వెళ్ళాలి, లేకపోతే అడవులను దాటాలి, రైల్వే ట్రాక్ను దాటడం, రోడ్డు దాటడం, ఇలాంటివన్నీ కూడా మనకి భౌతికపరమైన ఆటంకాలు. అందుకని ప్రభుత్వాలు పాఠశాలలను ఏర్పాటు చేసేటప్పుడు భౌతిక ఆటంకాలు లేకుండా పిల్లలకు అందుబాటు దూరంలో ఉండేలాగా పాఠశాల ఉండాలి అని చెప్పి మనకి DPEP జిల్లా ప్రాథమిక విద్యా పథకము అన్న పథకంలో ప్రతిపాదించారు. అంచేత ప్రతి కిలోమీటర్ లోపల ఒక పాఠశాల ఉండడం అన్నది జరుగుతోందన్నమాట. అలాగే సామాజిక ఆటంకాలు. ఇప్పటికి కూడా సమాజంలో చాలా రకాలైనటువంటి దురాగతాలు కనిపిస్తాయి. అంటే లింగ వివక్షత కలిగి ఉండడం, ఆడపిల్లల పట్ల చిన్నచూపు చూడడం, అలాగే కులాలు మతాల మధ్య అంతరాలు ఉండడం, సామాజికంగా రకరకాల కట్టుబాట్లు, ఆచార వ్యవహారాల పేరిట జరిగేటువంటి ఇబ్బందులు, ఇవన్నీ కూడా సామాజిక ఆటంకాలుగా కనిపిస్తాయి. అంచేత ఈ రకపు ఆటంకాలను అధిగమించినట్లయితే సర్దుబాటు చేసుకోవడానికి వీలవుతుంది. ఒకవేళ అధిగమించలేకపోతే ఏమవుతుంది అని చూసినప్పుడు, అధిగమించలేకపోతే వచ్చేటువంటి పరిస్థితిని సంఘర్షణ అంటాం. ఇది కూడా మన పరీక్షలో ముఖ్యమైనటువంటి అంశం. సంఘర్షణ అనేది ఎందుకు వస్తుంది? ఉదాహరణకి ఆటంకము అనుంది. ఒక పిల్లవాడు ఒక మంచి పాఠశాలలో చేరాలనుకున్నాడు. కానీ ఆ పాఠశాలకు వెళ్ళాలి అని అంటే ఒక నదిని దాటి వెళ్ళాలి, సౌకర్యాలు సరిగా లేవు. అలాంటప్పుడు ఏర్పడేటువంటి ఉద్వేగ స్థితిని సంఘర్షణ అంటాం. కాబట్టి 2 అంశాల మధ్యన ఏర్పడే మానసిక ఉద్వేగ స్థితి అని అన్నాడు డగ్లస్ మరియు హాలండ్ అనే మనోవైజ్ఞానికులు. కాబట్టి సంఘర్షణ అన్నదాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? 2 అంశాలు ఉన్నప్పుడు ఆ 2 అంశాల మధ్యలో ఏదో ఒక దాన్ని ఎంపిక చేసుకునే సందర్భాల్లో వచ్చేటువంటి ఒక ఉద్వేగపరమైనటువంటి స్థితి, దానిని మనం సంఘర్షణ అంటాం. ఉదాహరణకి టెట్ ఉందనుకోండి. టెట్లో పేపర్ 1 రాయడమా, పేపర్ 2 రాయడమా, BED వాళ్ళకి పేపర్ 2 కూడా అవకాశం ఇచ్చారు కదా, 2 రాయాలి అని అనుకుంటాం. రెండిటికి సంసిద్ధత చెందాలి అన్నప్పుడు, రెండిటికి రెడీ అవ్వాలన్నప్పుడు చాలా కష్టంగా కూడా అనిపిస్తుంది. ఇలాంటి స్థితిని మనం మానసిక ఉద్వేగ స్థితి అంటాం. అలాగే ఎక్కువ విరుద్ధమైనటువంటి కోరికల వల్ల ఏర్పడేటువంటి స్థితి అన్నాడు లెహనర్. అంటే ఎక్స్ట్రీమ్ ఎండ్స్లో ఆలోచించినప్పుడు, విరుద్ధమైనటువంటి కోరికలు ఉన్నప్పుడు సంఘర్షణ వస్తుంటుంది. మన దగ్గర తక్కువ డబ్బులే ఉంటాయి, కానీ ఎక్కువ ఖరీదైనటువంటి మొబైల్ ఫోన్ కొనాలనుకుంటూ ఉంటాం. అది సాధ్యం కాదు. తక్కువ రేట్లో ఉన్న ఫోన్ కొనుక్కోవడానికి ఇష్టం ఉండదు. కాబట్టి ఇక్కడ కలిగేటువంటి స్థితిని మనం సంఘర్షణ అని చెప్పచ్చు అంటారు మనోవైజ్ఞానికులు. ఈ సంఘర్షణలు ఎలా ఉంటాయన్నది మనకి పరీక్ష దృష్ట్యా చాలా ప్రధానమైంది. ప్రతి టెట్లో కానివ్వండి, టీచర్ రిక్రూట్మెంట్లో కానివ్వండి, దీని మీద ప్రశ్న తప్పనిసరిగా వస్తూ ఉంటుంది. ఈ సంఘర్షణను మనం ఇలా చూడొచ్చు. ఉపగమ సంఘర్షణ అంటే
రెండు మనకి నచ్చినవే అవుతాయి. ఈ రెండు కావాలి అని అనుకున్నప్పుడు వాటిల్లో ఒకటి తీసుకోవాల్సి వస్తే దానిని మనం ఉపగమ సంఘర్షణ అంటాం. అంటే మీకు కొత్త డ్రెస్ కావాలన్నా మొబైల్ ఫోన్ కావాలన్నా అన్నప్పుడు కొత్త డ్రెస్సు మొబైల్ ఫోన్ రెండూ కావాలి అన్నప్పుడు ఏది ఎంపిక చేసుకోవాలన్న దగ్గర ఇలాంటి సంఘర్షణ వస్తుంది. అలాగే పరిహార సంఘర్షణ, రెండు వద్దు అని చెప్పేటువంటి స్థితుల్లో రెండు ఇష్టమే లేవు కానీ ఒకటి ఎంపిక చేసుకోక తప్పకపోతే దానిని పరిహార సంఘర్షణ అంటాం. మీకు ఇడ్లీ ఉప్మా రెండు టిఫిన్స్ చేసి పెట్టారు కానీ ఆ రెండు ఇష్టం లేదు, ఇడ్లీ ఇష్టం లేదు, ఉప్మా ఇష్టం లేదు, కానీ తప్పనిసరిగా ఆ వేళ అదే తినాల్సి వస్తే వాటిలో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకునే దగ్గర కలిగే సంఘర్షణని పరిహార సంఘర్షణ అంటాం. అలాగే పరిహార, ఇష్టమైనది ఎంపిక చేసుకోవాలనుకుంటాం కానీ దాంట్లో ఒక నష్టం కూడా ఉంటుందన్నమాట. గులాబీ పువ్వుకి కింద ముళ్ళు ఉన్నట్టుగా అది ఇష్టమైనది తీసుకుంటాము కానీ దాంట్లో నష్టం కలిగిస్తుంది. ఇలాంటి రకాల అంశాలని మనం పరిహార అని అంటాం. అలాగే పరిహార, రెండు ప్రతికూల అంశాలు ఉంటాయి. ఈ రెండు ప్రతికూల అంశాలు లేదా రెండు అనుకూల అంశాల్లో ఒకదాన్ని ఎంపిక చేసుకునేటువంటి సందర్భం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దూరంగా మనం ఉద్యోగం చేయాల్సి రావాల్సి వస్తుంది, లేకపోతే అక్కడ జీతం కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రతికూలము ఉంది, అనుకూలం ఉంది, అలాంటివి ఎంపిక చేసుకోవడం అన్నమాట. దానిలో ఒక ప్రతికూల అంశం, ఒక అనుకూల అంశం. జీతం ఎక్కువ వస్తున్నది ప్రతికూలము, అనుకూలము, దూరంగా వెళ్ళాల్సి రావడం ప్రతికూలము. కాబట్టి అలాంటి స్థితుల్లో ఏర్పడేటువంటి సంఘర్షణని మనం పరిహార సంఘర్షణ అంటాం. కాబట్టి పరీక్షలో ఈ అంశాల మీద వస్తాయి కాబట్టి ఉదాహరణలను జాగ్రత్తగా పరిశీలించి సమాధానాలు రాసే ప్రయత్నం చేయాలి. కాబట్టి వీలైనన్ని ఎక్కువ ప్రాక్టీస్ పేపర్లు చూడండి. ఈ సంఘర్షణల మధ్యన సమాధానం రాయడానికి వీలవుతుంది. అంటే కొంచెం తరచి చూడాలి, లేకపోతే కన్ఫ్యూజ్ అయ్యి తప్పు సమాధానాన్ని గుర్తించే ప్రమాదం కూడా ఇక్కడ మనకి ఉందన్నమాట. అలాగే మానసిక ఆరోగ్యానికి సంబంధించి అతి కీలకమైనటువంటి ఒక అంశం ఏమిటి అని అంటే ఒక క్రమానుగతం. మానసిక అనారోగ్యం ఎందుకు కలుగుతుంది అని చూసినప్పుడు ముందుగా వచ్చేదాన్ని కుంఠనం అంటాం. ఆ తర్వాత అది ఒత్తిడికి దారితీస్తుంది, ఒత్తిడి వ్యాకులతకు దారితీస్తుంది, వ్యాకులత మానసిక అనారోగ్యానికి దారితీస్తుంది. కాబట్టి ఒత్తిడి వలన కలిగేటువంటి మానసిక స్థితి వ్యాకులత అయితే ఆ వ్యాకులత వల్ల వచ్చేటువంటి అంతిమ అంశాన్ని మానసిక అనారోగ్యం అంటాం. కాబట్టి వ్యక్తులు తమకున్నటువంటి అవసరాలను తృప్తిపరచుకోవడంలో ఏవైనా ఆటంకాలు ఎదురైతే అప్పుడు కలిగేటువంటి బాధని మనం కుంఠనం అంటాం. కుంఠనం అంటే ప్రాథమికంగా జరిగినటువంటి ఒక బాధ, ఒక బాధాకరమైనటువంటి స్థితి. అలాగే మనకి చాలా రకాలైనటువంటి ప్రేరణలు ఉంటాయి, ఇది చెయ్యాలి, అది చేయాలి, సాధించాలి అని చెప్పి. ఒకవేళ తృప్తి చెందలేకపోతే అప్పుడు కలిగేటువంటి మానసిక స్థితిని కూడా కుంఠనం అంటారు అని చెప్పాడు కరోల్ అన్న మనోవైజ్ఞానికుడు. అంటే ఉదాహరణకి ఒక 8 సంవత్సరాల పిల్లవాడు సైకిల్ తొక్కాలి అని నేర్చుకోవాలనుకున్నాడు. సైకిల్ రెంట్కి తీసుకోవడానికి అక్కడ అవకాశం లేదు, సొంత సైకిల్ లేదు. ఇలాంటి స్థితిలో ఒక ఆయన సైకిల్ ఇచ్చాడు, ఒక 5 నిమిషాలు సైకిల్ తొక్కాక మళ్ళీ తీసుకెళ్ళిపోయాడు అనుకుందాం. అప్పుడు తృప్తి చెందలేదు మనం, అప్పుడు కుంఠనం ఏర్పడుతుంది. కుంఠనం అన్నది బాధ యొక్క ప్రాథమిక స్థాయిలాగా చెప్తాం అన్నమాట. ఒక్కొక్కసారి కుంఠనం వల్ల చాలా నిరాశ వస్తుంది. నాకు సైకిలే లేదు కదా, సైకిల్ ఉండుంటే నేను బాగా నేర్చుకునేవాడిని అని అనుకుంటారు. ఈ కుంఠన ప్రభావం మానసిక అనారోగ్యానికి దారితీయడం, అలాగే పగటి కలలు కనేటువంటి లక్షణం కూడా వస్తుంది. ఒకవేళ కుంఠనం జరిగితే అనుకున్నది సాధించలేని సందర్భాల్లో అసంతృప్తి వస్తే పగటి కలలు అంటూ ఉంటారు. సైకిల్ తొక్కినట్టు కలలు కూడా వస్తూ ఉంటాయన్నమాట వాళ్ళకి. అయితే కొన్ని సందర్భాల్లో చెడు ప్రవర్తన కూడా వస్తుంది. అంటే సైకిల్ తొక్కాలన్న కోరిక ప్రగాఢంగా ఉంది, సైకిల్ అందుబాటులో లేకపోతే పక్కింట్లో ఎక్కడైనా సైకిల్ పెట్టుంటే దాన్ని తీసుకెళ్ళిపోయి తొక్కడం అన్నది కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి ఇలాంటి వాటిలో ఒత్తిడి రావడం అన్నది కనిపిస్తుంది. కాబట్టి లక్ష్యాన్ని చేరుకునేటువంటి సందర్భంలో వచ్చే మానసిక స్థితిని మనం ఒత్తిడి అని చెప్పి చెప్తాం. కాబట్టి ఒత్తిడి అన్న దాన్ని మనం తగ్గించుకోవాలి అని అంటే కుంఠనము, సంఘర్షణ, ఆందోళన అన్నటువంటి వాటిని రెడ్యూస్ చేసుకోవాలి. అలా రెడ్యూస్ చేసుకోకపోతే ఏమవుతుంది, గుండె వేగం పెరగడం, చెమటలు పట్టడం, నిద్రలేమిగా ఉండడం, నిరాసక్తంగా ఉండడం. ఒక్కొక్కసారి కుంఠనం కలిగినటువంటి వాళ్ళు మానసిక స్థితి సరిగా లేక ఆ ఒత్తిడిలో ఎక్కువగా తినడాన్ని కూడా అలవాటు చేసుకుంటారనమాట. కాబట్టి ఈ ఒత్తిడి అని అన్నది
కుంటనం యొక్క ఫలితంగా మనం చూడొచ్చు. అయితే ముర్రే అనే శాస్త్రవేత్త ఏమంటాడంటే ఒత్తిడి లేనటువంటి స్థితిని మనిషి ఇష్టపడడు అంటాడు. నిజంగానే వికాసం చెందాలి, అభివృద్ధి చెందాలి అని అన్నప్పుడు సమ్ కైండ్ ఆఫ్ ప్రెషర్ ఈజ్ రిక్వైర్డ్. ఆ ఒత్తిడి ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ టెట్కి సంసిద్ధం కావాలి అని అనుకున్నప్పుడు మనం ఆ ఒత్తిడితో చాలా పుస్తకాలను చదువుతాం, సంసిద్ధత అయ్యేటట్టు ప్రయత్నం చేస్తాం అన్నమాట. ఒకవేళ ఒత్తిడి ఇంకొంచెం దానిని మనం కంట్రోల్ చేసుకోలేకపోతే వచ్చేటువంటి స్థితిని వ్యాకులత అంటాం. అంటే అక్కడ చాలా టెన్షన్ హయ్యర్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది, తద్వారా మానసిక అనారోగ్యం అన్నది కలుగుతుందన్నమాట. కాబట్టి ఇలాంటి స్థితిని మనం నిషేధించాలి అంటే, ఇలాంటి స్థితిని మనం నుండి బయటపడాలి అని అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ అన్న మనోవైజ్ఞానికుడు చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని చెప్పాడు. మన టెట్ పరీక్ష దృష్ట్యా కూడా ఇది చాలా ఇంపార్టెంట్. వీటిల్ని మనం రక్షక తంత్రాలు అంటాం, డిఫెన్స్ మెకానిజం. తప్పనిసరిగా ఇక్కడి నుంచి ఒక ప్రశ్న వస్తుంది, కీవర్డ్ ఆధారంగా సమాధానం రాయడం చాలా తేలిక. ఇవన్నీ కూడా అప్లికేషన్ టైప్లో ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా కీవర్డ్ని దృష్టిలో పెట్టుకుని సమాధానం రాసే ప్రయత్నాన్ని చేయాలి. ఒకసారి రక్షక తంత్రాలు అంటే ఏమిటో చూద్దాం. ఎందుకు రక్షక తంత్రాలు పనికొస్తాయి? మానసిక అనారోగ్యం కలగకుండా వ్యక్తిని ఒత్తిడి నుంచి, కుంటనం నుంచి బయటకు తీసుకొచ్చి వ్యాకులత లేకుండా చేసి మానసిక ఆరోగ్యవంతునిగా మార్చడానికి ఇవి పనికొస్తాయి. అంచేత వీటిని రక్షక తంత్రాలు, డిఫెన్స్ మెకానిజం అంటారు. ప్రవేశపెట్టిన వారు సిగ్మండ్ ఫ్రాయిడ్. ఒకటోది చూద్దాం, దమనము అంటాం. దమనము అంటే బలవంతంగా మర్చిపోవడం. మనకి ఇష్టం లేనటువంటి అంశాలు ఏమైనా ఉంటే వాటిని మర్చిపోతాం, తద్వారా సంతోషంగా ఉండడానికి వీలు కలుగుతుంది. మనకి బాగా ఇష్టమైనటువంటి వ్యక్తి ఆ ఊరు నుంచి బదిలీ అయి వెళ్ళిపోయాడు, లేదా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళని మనం మర్చిపోయినట్లయితే సుఖంగా ఉండడానికి అవకాశం వస్తుంది. అలాగే ప్రక్షేపణం అంటాం. తాను చేసినటువంటి తప్పులను ఇతరులకు ఆపాదించేటువంటి ప్రయత్నం చేయడం. ఎవరైనా ఒక విద్యార్థి నువ్వు లెక్కల్లో ఎందుకు ఫెయిల్ అయ్యావు అంటే సార్ సరిగా దిద్దలేదు అని చెప్పి అంటాం. అంటే తాను తప్పు రాసాం అనకుండా సార్ దిద్దలేదు అని చెప్పి చెప్తాం అనమాట. అట్లాగే హేతుకీకరణం అంటాం. కుంటి సాకులతో సమర్థించుకునే ప్రయత్నం చేస్తాం అనమాట. నాకు ఆ రోజు సమయానికి బస్సు దొరుకుంటే నేను మంచి మార్కులు పొందేవాడిని అంటాం అనమాట. అంటే అట్లా మనం ఆపాదించేటువంటి ప్రయత్నంలో కుంటి సాకుని వెతుక్కుంటాం. విస్థాపనం అంటాం. విస్థాపనం అంటే లక్ష్యాన్ని మార్చుకోవడం. మనకి ఒక ఎదురుగుండా ఉన్నటువంటి లక్ష్యాన్ని వదిలేసి వేరే లక్ష్యం దగ్గరికి వెళ్తాం. ఉదాహరణకి స్కూల్లో టీచర్ కొట్టిన తర్వాత, లేదా ఆఫీసులో మన ఆఫీసర్ తిట్టిన తర్వాత ఇంటికి వెళ్ళి ఆ కోపాన్నంతా పిల్లల మీద, భార్య మీద చూపించటం అని కానుంటే ఇలాంటి దాన్ని మనం విస్థాపనం అంటాం. బాగా ఆటలో అవుట్ అయిన పిల్లలు ఏం చేస్తారు, బ్యాటుని నేలకేసి కొడతారు, లేదా నేలను గట్టిగా తంతారు. అంటే అలాంటి దాన్ని మనం విస్థాపనం అంటాం అనమాట. ఇతర అంశం మీద కోపాన్ని ప్రదర్శించడం అని చెప్పి చెప్తారు. అలాగే ప్రతిగమనం. ప్రతిగమనం అంటే వెనకకు తిరిగి ఆలోచించుకునే ప్రయత్నం చేయడం అంట. కొంతమందికి వెనక్కి వెళ్ళిపోతారు, అంటే వాళ్ళు చిన్నప్పుడు ఇలా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కాబట్టి స్కూల్లో చేరి అలా అక్కడ చిన్నపిల్లల్లాగా ప్రయత్నించే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఎవరైనా పెద్దవాళ్ళు కోపడ్డారనుకోండి, పెద్దవాళ్ళు కోపడితే ఏడవడం లాంటివి చిన్నపిల్లలు చేసే ప్రయత్నాలు. ఇలాంటి దాన్ని మనం ప్రతిగమనము అంటాం అనమాట. అంటే ఉదాహరణకి ఒక అధికారి కోపడ్డాడు అనుకోండి, ఆ ఆఫీస్లో పనిచేసేటువంటి వ్యక్తి చిన్నపిల్లల్లాగా ఏడిస్తే దాన్ని మనం ప్రతిగమనం అంటాం. తద్వారా తప్పించుకునే ప్రయత్నం చేస్తాం అనమాట. తర్వాత తదాత్మీకరణం. ఇది చాలా ముఖ్యమైనటువంటి రక్షక తంత్రం. చాలామంది ఏం చేస్తారంటే రోల్ మోడల్స్ని పెట్టుకుంటారు. ఆ రోల్ మోడల్స్ని తమలో చూసుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమాలో హీరో విలన్లను కొడుతూ ఉన్నాడు అనుకోండి, వీడు తానే కొడుతున్నట్టు ఫీల్ అయిపోతాడు. లేదా ఒక కొడుకు మంచి మార్కులు సంపాదించి మంచి ఉద్యోగాన్ని పొందితే తండ్రి తానే ఉద్యోగాన్ని పొందినట్లుగా ఫీల్ అవుతూ ఉంటాడు. అలా ఇతరులలో తనను చూసుకోవడం, తనని ఇతరుల్లో చూసుకోవడం అన్నటువంటి స్వభావం ఉంటే దాన్ని తదాత్మీకరణం అంటాం. అలాగే పరిహారం అన్నటువంటి ఒక రక్షక తంత్రం ఉంటుంది. ఒక పని చేయలేనప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా రెండవ పని చేస్తూ ఉంటారు. ఉదాహరణకి ఒక స్త్రీకి పిల్లలు లేరనుకోండి, ఆమె పిల్లల పట్ల చాలా ప్రేమ ఉంటే అందుకోసం స్కూల్లో టీచర్గా మారి ఆ కోరికను తీర్చుకుంటూ ఉంటారు. దీన్ని మనం ప్రత్యామ్నాయం లేదా పరిహారం తీసుకోవడం అంటాం. అలాగే స్వైర కల్పన. స్వైర కల్పన అంటే పగటి కళలు కంటూ ఉంటారు.
సామర్థ్యాలు తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు సామర్థ్యాన్ని ఎక్కువగా పొందడం కోసం ఉన్నాయి అని చెప్పి అనుకుని తాను 10వ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయినట్టు, ఇంటర్మీడియట్లో చేరినట్టు, లేదా ఐఏఎస్ సీట్ సంపాదించినట్టు ఇట్లా పగటి కలలు కంటూ ఉంటారనమాట. ఇది కూడా సంతృప్తి చెందడానికి ఒక మార్గం. ఇలాంటి దాన్ని మనం స్వైరకల్పన అంటాం. అలాగే ఉపసంహారం అంటే దూరంగా ఉండడం. నాకెందుకులే అని చెప్పి దూరంగా ఉంటారు. అంటే ఒక ఆఫీసులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగికి ఏదైనా వర్క్ అలాట్ చేస్తారు అని చెప్పి తెలిసినప్పుడు తాను ఆ రోజు సెలవు పెట్టడం, లేకపోతే ఆ సమావేశానికి దూరంగా ఉండడం ఇట్లాంటివి చేస్తారు. దీనిని మనం ఉపసంహారం అంటాం. అలాగే ఉదాత్తీకరణము. ఈ ఉదాత్తీకరణం అంటే మంచి వైపుకు మరలుతారు. ఇది కూడా ఒక రక్షక తంత్రం అన్నమాట. అంటే అక్కడ జరిగినటువంటి ఫలితాలు వ్యక్తిలో చాలా బాధని ఆవేశాన్ని కలిగించిన ఆయన సమాజానికి చెడు చేయకుండా మంచి పని చేస్తాడు. ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి వివాహం చేసుకోలేదు అనుకోండి. అప్పుడు ఈయన భగ్న ప్రేమికుడుగా మారిపోతాడు. కవిత్వం రాయడం, బొమ్మలు గీయడం ఇట్లాంటివి మొదలెడతాడు. అంటే మంచి వైపుకు మారడం అన్నది కనిపిస్తుంది. అలాగే మరొక రక్షక తంత్రాన్ని ప్రేరకం తారుమారు అంటాం. అంటే మనసులో ఒకటి ఉంటుంది, దానిని బయటకు వ్యక్తం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఒక స్వీట్ తినాలని కోరిక ఉంటే నాకు స్వీట్ తినాలని లేదు అని చెప్పి చెప్తారు. అలా చెప్పడాన్ని మనం ప్రేరకం తారుమారు చేయడం అంటాం. అలాగే మరొక రక్షక తంత్రం రాజీ ధోరణి. ఏర్పడినటువంటి సన్నివేశాల్లో మనకి సరైనటువంటి సమర్థత సామర్థ్యాలు లేనప్పుడు అక్కడ మనం విజయం సాధించడం కోసం రాజీ ధోరణిని అవలంబిస్తాం. ఈ విధంగా సిగ్మండ్ ఫ్రాయిడ్ మానసిక ఆరోగ్యాన్ని పొందడానికి రకరకాల రక్షక తంత్రాలను ఉపయోగించడం ద్వారా మానసిక ఆరోగ్యం పొందవచ్చు అని చెప్పి చెప్పారు. కాబట్టి పరీక్ష దృష్ట్యా ఈ సంఘర్షణ అన్నటువంటి అంశంలోనూ అలాగే రక్షక తంత్రాలు అన్న అంశంలోనూ తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ఇక్కడ చూపించిన కీవర్డ్ ఆధారంగా మీరు ప్రశ్నని విశ్లేషించి సరైన సమాధానాన్ని గుర్తించేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే మోడల్ పేపర్స్లో ఉన్నటువంటి ఉదాహరణల్ని స్టడీ చేయండి. ప్రధానంగా మనకి 2 అంశాల మధ్య కన్ఫ్యూజన్ వస్తుంది. ప్రక్షేపణం, హేతుకీకరణం ఇవి 2 దగ్గరగా ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా సమాధానాన్ని రాయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఈ మూర్తిమత్వ పాఠంలో మూర్తిమత్వ సిద్ధాంతాలు, మూర్తిమత్వాన్ని అంచనా వేసేటువంటి పద్ధతులు, అలాగే మానసిక ఆరోగ్యం గురించిన విభిన్న విషయాలను తెలుసుకున్నాం. వీటి ద్వారా పరీక్షలో మంచి మార్కులు పొందడానికి మనకు అవకాశం కలుగుతుంది. ధన్యవాదాలు.